హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అదే డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్నమాట. ఇంట్లోని ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయో వాటితోటి సింపుల్గా ఈజీగా చేసుకునేలాగా నేను ఈ లడ్డూని చూపిస్తాను. నా కాడే ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో వాటితోటి నేను ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక కప్పుడు జీడిపప్పు తీసుకున్నాను, అదే కప్పుతోటి బాదం తీసుకున్నాను, ఒక 15 అంజీర్ తీసుకున్నాను అనమాట. అంజీర్ తెలిసిందే కదా అందరికీ, అలా వస్తుంది కదా. అందులోంచి ఒక 15 అంజీర్ తీసుకున్నాను. సేమ్ కప్ తోటి పంప్కిన్ సీడ్స్ తీసుకుంటున్నాను అనమాట. పంప్కిన్ సీడ్స్ మనకి వాల్నట్స్ కూడా తీసుకున్నాను, ఒక కప్పుతోటి తీసుకున్నాను. వాల్నట్స్ని ఇంట్లోని ఏ డ్రై ఫ్రూట్స్ లడ్డు సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో మనకి ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయో వాటితోటి, ఆ డ్రై నట్స్ తోటి మనం లడ్డూని చెట్టుకోవచ్చు అన్నమాట. ఈ అన్నిటితోటి కలిపి ఇప్పుడు నేను లడ్డు ఎలా చేయాలనేది మీకు చెప్తాను. దీనికోసం నేను ఒక 250 గ్రామ్స్ ఖర్జూరం తీసుకున్నాను. అది పిక్కలతో ఉన్న లైన్ డేట్స్ ఖర్జూరం వస్తుంది కదా, ఇప్పుడు షాపుల్లో మనకి ఎక్కడైనా దొరికేస్తుంది. అందుకని చెప్పేసి నేను ఒక 250 గ్రామ్స్ ఖర్జూరం తీసుకున్నాను. మనం అన్ని లడ్డు చుట్టుకోవడానికి మనకి అనువుగా ఉండాలి కాబట్టి నేను అన్ని చిన్న చిన్న పీసులు అలా కట్ చేసుకున్నాను. బాదము, అంజీరు, వాల్నట్స్, జీడిపప్పు కూడా కట్ చేసుకున్నాను. పంప్కిన్ సీడ్స్ కట్ చేయలేదు. నేను ఖర్జూరంలోని పిక్కలు తీసేసి 2 ముక్కలు కోసి పక్కన పెట్టేసాను అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం ఒక 2 స్పూన్స్ దగ్గర మనం నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాము. మనం ఇప్పుడు కోసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు ఇవన్నీ కూడా అందులోనే వేయించాలన్నమాట. నేను అన్నీ ఒకేసారి వేయిస్తాను అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కటి వేస్తే కొంచెం కలరు ఫాస్ట్గా వేగిపోతే, కొంచెం మాడిపోయి అనుకోండి మళ్ళీ లడ్డు అంత టేస్ట్ రాదు. మనం మీకు చూపించాలని అలా కొన్ని కొన్ని వేస్తాను. ఇప్పుడు అన్నీ ఒకేసారి అలా వేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని మంట మంచిగా వేయించుకోవాలి. అలాగని చెప్పి ఎక్కువ మాడిపోతే మనకి బాదం పైన ఉన్న పొర, మనకి వాల్నట్స్ మీద ఉన్న పొర ఎక్కువ వేగి మాడిపోయింది అనుకోండి, రెండు చేదు వచ్చేస్తే అప్పుడు లడ్డు కూడా మనకి చేదు అయిపోతుంది. కొంచెం చిన్న మంట మీద అలాగా మనం మంచి చిన్న కలర్ వచ్చే వరకు మంచిగా, అలాగే ఎక్కువ కలర్ కాదు, మనకు తెలుస్తుంది వేపినప్పుడు. ఆ కలర్ వచ్చే వరకు మనం మంచిగా చిన్న స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. ఎక్కువ నెయ్యి అవసరం లేదు, 2 స్పూన్స్ నెయ్యి సరిపోతుంది. ఈ తీసుకున్న దానికి ఒక దగ్గర మన పెద్ద సైజులో చుట్టుకుంటూ ఒక 20 లడ్డూస్ వస్తాయి. ఇంకా చిన్నవి చుట్టుకుంటూ ఒక 25 వరకు చుట్టుకోవచ్చు. నాకైతే నేను 20 కాదు 20 చుట్టా అనమాట. చూసారు కదా, ఆ రంగు వచ్చినప్పటికీ మనం ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మొత్తం అలాగా. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి కదా. అవి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా పిక్కలు తీసి పెట్టుకున్న ఖర్జూరం ఉంటుంది కదా, ఆ ఖర్జూరాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కొంచెం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి లడ్డు చుట్టుకోవడానికి ఇదే బేస్. ఇందులో మనం బెల్లం కానీ షుగర్ కానీ ఏం వేయట్లేదు, స్వీట్ ఖర్జూరం తీసుకున్నాము అందుకని చెప్పేసి. ఇప్పుడు సేమ్ బాండీలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, చూసారా అలా ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఖర్జూరాన్ని ఆ పేస్ట్ని మనం వేసుకొని చిన్నగా మనం మంట మీద ఖర్జూరం పేస్ట్ని కొంచెం వేగనించాలి అన్నమాట. వేస్తే మంచిగా బాగుంటుంది. అలాగని ఎక్కువ వేయించకూడదు, ఒక 2-3 మినిట్స్ వేస్తే సరిపోతుంది. మనం ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయంతగా ఈ ఖర్జూరం పేస్ట్ తోటి మనం ఇప్పుడు లడ్డు అంతా చుట్టుకోవాలి. దానికోసం అని చెప్పేసి 250 గ్రామ్స్ అయితే మనం తీసుకున్న దానికి సరిపోతుంది. అలా చిన్న మంట మీద అది కొంచెం బాగా విడే వరకు మనం చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకున్న తర్వాత ఇలా వేపు పెట్టుకున్నాను చూసారు కదా, ఆ ఖర్జూరం పేస్ట్ని మనం ఆ ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందే వేయించి పెట్టుకున్న మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి ఆ ఖర్జూరం పేస్ట్లోని అలా కొన్ని కొన్ని తీసుకొని, ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో లడ్డు ఆ సైజులో మనం లడ్డు చుట్టుకోవాలన్నమాట. మనకి రోజుకు ఒక లడ్డు తిన్న చాలా హెల్త్కి చాలా మంచిది. రోజుకో లడ్డు తినచ్చు. ఇందులోని ఇంకా మనకు కావలిస్తే ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు వేసుకోవచ్చు. ఇంట్లో ఏముంటే వాటితో సింపుల్గా కూడా, లైఫ్ మెయిన్ బాదం ఉంది, జీడిపప్పులను, వాల్నట్స్, అంజీర్ కూడా ఉంది. ఇందులో ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవచ్చు, గసగసాలు వేసుకోవచ్చు. ఇంకా ఇందులోని మనకి అవిసె గింజలు వేసుకోవచ్చు, నువ్వులు కూడా
ఉంటే వేసుకోవచ్చు అన్నమాట. ఏమీ లేకపోయినా ఇవి ఉంటే మనము వీటితోటైనా మనకి లడ్డూలు చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, చూపించిన విధంగా ఆ సైజులో అయితే ఒక 20 లడ్డూసే వస్తాయి. ఇంకా కొంచెం చిన్నవి చుట్టుకోవాలనుకుంటే మనం చుట్టుకోవచ్చు అన్నమాట. ఆ మాత్రం లడ్డు ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఆ మాత్రం అన్ని పప్పులు బాగా ఆ పేస్ట్కి పట్టేసుకుంటే మనకు లడ్డు చుట్టుకోవడానికి చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట. మొత్తం ఆ పేస్ట్లోకి మొత్తం ఇవి కట్ చేసి వేసాం కదా డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నీ మనకి బాగా పట్టుకొని ఆ కొంచెం అన్నీ తీసుకొని అన్నీ కలిసేలాగా మనము అలాగా లడ్డు చుట్టుకుంటే మనకి సింపుల్గా ఈజీగా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంట్లోనే అయిపోతుంది. బయట అయితే ఇవి చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి మన ఇంట్లో ఇవన్నీ తెచ్చుకుంటే మన చేతులతో మనం చేసుకోవచ్చు. మంచిగా మనకి తినడానికి బాగుంటుంది. కొంచెం బయట కాస్ట్ కంటే తక్కువగా అయిపోతుంది మనకి మాట లడ్డు. చూసారు కదా, అలా చుట్టుకుంటే హెల్త్కి చాలా మంచిగా మార్నింగ్ పూట తినచ్చు. ఫైనల్లీ నాకు లడ్డూలన్నీ ఒక 20 వచ్చాయన్నమాట. ఒక కొంచెం చల్లబడిన తర్వాత మనం ఏదైనా అలాంటి ఇట్లలోని స్టోర్ చేసుకొని రోజు కూడా తినచ్చు. మీకు కూడా ఈ టైప్లోని లడ్డూను ఒకసారి ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిన వీడియో లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. మీకు వెరైటీగా వంటలు ఏమైనా కావాలంటే నా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు ఉంటాను. అంతవరకు బాయ్.